వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చి ఆఫ్రికాస్ ఓల్డెస్ట్ హ్యూమన్ బరియల్ సైట్. ఇటీవల శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోనే అత్యంత పురాతనమైన బరియల్ సైట్ అంటే శ్మశాన వాటికని కనుగొన్నారు. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో జనరల్గా శాస్త్రవేత్తలు అంటే ఆర్కియాలజిస్టులు చాలా సార్లు అంటే పురావస్తు శాస్త్రవేత్తలు మనకి చాలా చోట్ల చాలా ప్రదేశాన్ని కనుక్కోవడం జరుగుతుంది. అయితే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉండడం వల్ల అంటే మనకి వరల్డ్స్లోనే చాలా ఓల్డెస్ట్ అని చెప్పడం, చాలా ఇంపార్టెంట్, అరుదైంది, ఫస్ట్ ఇలాంటి పదాలు వస్తే మాత్రం ఆ కరెంట్ అఫైర్ లేదా ఆ విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తంలోనే, ఆఫ్రికా ఖండం మొత్తంలోనే అతి పురాతనమైన శ్మశాన వాటిక హ్యూమన్ బరియల్ సిస్టమ్ అనేది సో ఈసారి రీసెంట్గా కనుక్కోవడం జరిగింది. అది కూడా ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది అంటే 78,000 years ago, 78,000 సంవత్సరాలు. సో 78,000 years ago శ్మశాన వాటికని కనుగొన్నారు. సో ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ఎక్స్కవేషన్స్ తవ్వకాలు జరిగినప్పుడు ఏదైనా కనుక్కున్నప్పుడు ఆ ప్రదేశం యొక్క డీటెయిల్స్ అనేవి ముఖ్యం. మరి ఆఫ్రికాలో అత్యంత పురాతనమైన ఈ శ్మశాన వాటికని బరియల్ సిస్టమ్ ని లేదా బరియల్ సైట్ ని ఏ ప్రదేశంలో కనుగొన్నారు అది ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడ కనుక్కున్నారు అంటే కెన్యాలోని దీని యొక్క సముద్ర తీర ప్రాంతం దగ్గర, కెన్యా కోస్టల్ ఏరియా దగ్గర మనకి చాలా ఫేమస్ అయిన పాంగాయా అనే కేవ్స్ ఉన్నాయి. ద పాంగాయా కేవ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కెన్యా ఏరియా. ఈ గుహల దగ్గర, పాంగాయా అనే గుహల దగ్గర మనకి కెన్యా ప్రాంతంలో 78,000 సంవత్సరాల క్రితం నాటి బరియల్ సైట్ శ్మశాన వాటికని పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కనుక్కోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బరియల్ సిస్టంలో అంటే మనకి ఈ శ్మశాన వాటికల్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేకపోతే వన్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ విషయం బయటపడింది. అది మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. 2.5 to 3 years అంటే 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపున్న ఒక చైల్డ్ బరియల్ అంటే అవశేషాలు అంటాం కదా, ఒక చైల్డ్ యొక్క అవశేషాలు అనేవి దొరికాయి. అది కూడా ఎలా ఉంది అంటే ఒక పిల్లోని సపోర్ట్ గా తీసుకుని పడుకున్నట్టు కంప్లీట్ గా మనకి ఒక బాబుకి సంబంధించి చైల్డ్ కి సంబంధించి అవశేషాలు అనేవి ఇక్కడ దొరకడం జరిగింది. ఈ చైల్డ్ కి సంబంధించి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే టోటో. ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ టోటో వాజ్ ఫౌండెడ్ ఆర్ టోటో వాజ్ ఎక్స్కవేటెడ్ బై ద ఆర్కియాలజిస్ట్ ఆఫ్ ఆఫ్రికా ఇన్ విచ్ ఏరియా అంటే దట్ ఈస్ కెన్యా. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు టోటో అనే చైల్డ్ కి సంబంధించిన అవశేషాలని ఎక్కడ కనుక్కున్నారు అంటే కెన్యా ప్రాంతంలో కనుక్కున్నారు. సో మనకి ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్ భాష ఆఫ్రికాలో ముఖ్యంగా మనకి నైజీరియా, కాంగో లేకపోతే కెన్యా ఇలాంటి ప్రదేశాలలో ఎక్కువగా మాట్లాడే భాష వచ్చేసి మనకి స్వాహాలీ భాష అంటాం. స్వాహాలీ భాష. సో ద స్వాహాలీ లాంగ్వేజ్ టోటో అంటే అర్థం చైల్డ్ అని. సో దానికి ఇట్లా పేరు పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రీసెంట్లీ ఆఫ్రికన్ ఆర్కియాలజిస్టులు హ్యూమన్ బరియల్ సైట్, ఓల్డెస్ట్ హ్యూమన్ బరియల్ సైట్ ని ఎక్కడ కనుగొన్నారు అంటే కెన్యా. లేదా ఇటీవల కెన్యాలో ఏ గుహలు కరెంట్ అఫైర్ లో ఉన్నాయి అంటే మనకి పాంగాయా గుహలు అనేవి. సో ఇక్కడ టోటో అంటే అర్థం ఏంటి? ఇటీవల మనకి కరెంట్ అఫైర్స్ లో అంటే వార్తల్లో నిలిచిన టోటో అనే దానికి అర్థం ఏంటి అంటే టోటో మీన్స్ చైల్డ్, శిశువు అని అర్థం. 2.5 years నుంచి 3 years, 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక చైల్డ్ యొక్క అవశేషాన్ని కనుక్కోవడం జరిగింది. అది కూడా ఇలాంటి పిక్చర్ మోడ్ లో. సో దాని గురించి మనకి టోటో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏ భాషకి సంబంధించింది అంటే స్వాహాలీ అనే భాషకి సంబంధించింది. మరి కెన్యా న్యూస్ లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెన్యా యొక్క క్యాపిటల్ అండ్ ద క్యాపిటల్ ఆఫ్ కెన్యా ఈస్ నైరోబి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఆఫ్ కెన్యా నైరోబి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి UNEP అంటాం, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ నైరోబి. అది నైరోబి యొక్క ప్రత్యేకత. అయితే ఈ టాపిక్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇంకా మనకి కరెంట్ అఫైర్ లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. తవ్వకాలు, అవశేషాలు, లేకపోతే అరుదైన వస్తువులు, అరుదైన ప్లేస్లు ఇవన్నీ కూడా బయటపడ్డ మనం లాస్ట్ మంత్ ఈ మంత్ కరెంట్ అఫైర్ లో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ కి లావోస్ కంట్రీ మీకు గుర్తుండే ఉంటది. లావోస్ దేశం, ఈ దేశం నుంచి పురావస్తు శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారు అంటే లావోస్ కంట్రీలోనే అతి పురాతనమైన జార్ సిస్టమ్ ని కనుక్కున్నారు. అంటే మనకి లావోస్ కంట్రీలో ఒక ప్లేస్లో ఒక పెద్ద ప్రదేశంలో కొన్ని వేల అంటే 1000 నుంచి 2000 మధ్యలో జార్స్ అనే వాటిని కనుక్కోవడం జరిగింది. అది లావోస్లో.
దాని తర్వాత పోలాండ్కి చెందిన శాస్త్రవేత్తలు ఈజిప్టులోనే ఒక మమ్మీని కనుగొన్నారు. ఆ మమ్మీ వచ్చేసి మనకి ప్రపంచంలోనే ఫస్ట్ మనకి ఫీమేల్ మమ్మీ, అది ఫీమేల్ ప్రెగ్నెంట్ మమ్మీగా కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా ఏ మ్యూజియంలో అంటే వార్సా మ్యూజియంలో. ప్రపంచంలో మొట్టమొదటిగా పోలాండ్ శాస్త్రవేత్తలు వార్సా మ్యూజియంలో ఫస్ట్ ఫీమేల్ ప్రెగ్నెంట్ ఈజిప్టియన్ మమ్మీని కనుక్కోవడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్సో ఈజీ న్యూస్. సో ఇవన్నీ కూడా మనకి తవ్వకాల్లో బయలుపడిన ప్రదేశాలు. అంటే ఏప్రిల్ అండ్ మే మంత్ లో మనకి టోటల్ గా 3 కంట్రీస్ న్యూస్ లో ఉన్నాయి. ఒకటి లావోస్, దానికి సంబంధించింది జార్స్ అని గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి మనకి ఫస్ట్ ఫీమేల్ ఈజిప్టియన్ ప్రెగ్నెంట్ మమ్మీని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే పోలాండ్ కి సంబంధించిన వాళ్ళు. ఏ మ్యూజియం అంటే వార్సా మ్యూజియం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పోలాండ్. దాని తర్వాత ఇటీవల ఆఫ్రికాలోనే అతి పురాతనమైన హ్యూమన్ బరియల్ సిస్టమ్ శ్మశాన వాటికని ఎక్కడ కనుగొన్నారు అంటే కెన్యాలో. దాంట్లో అరుదైన ఒక విషయం అనేది బయటపడింది. ఆ విషయానికి సంబంధించిన పేరు టోటో. సో టోటో అంటే అర్థం ఏంటి అంటే చైల్డ్ అని. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఆఫ్రికాస్ ఓల్డెస్ట్ హ్యూమన్ బరియల్ సిస్టమ్. అండ్ దీంతో పాటు ఇంకొక విషయం, ప్రపంచంలోనే మనకి ఫస్ట్ హ్యూమన్ ని కనుక్కుంది, మొట్టమొదటిగా మానవుని కనుక్కున్నది మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ లోనే, ఆఫ్రికా ఖండంలోనే. అలాగే భారతదేశంలో మొట్టమొదటిగా మానవుని కనుక్కున్నది కూడా మనకి బోరి అనే ప్రదేశంలో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. సో నెక్స్ట్ వన్, మియాంకా బారా రైల్వే స్టేషన్. మియాంకా బారా రైల్వే స్టేషన్ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి కారణం రాజస్థాన్ లోని జోధ్పూర్ లో మనకి ఈ రైల్వే స్టేషన్ అనేది ఉంది. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్ లోని జోధ్పూర్ ఏరియాలో. ఈ రైల్వే స్టేషన్ నేమ్ ని ఇటీవల చేంజ్ చేస్తూ ఒక ఉత్తర్వులని పాస్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల రాజస్థాన్ లోని జోధ్పూర్ ఏరియాలో ఉన్న మియాంకా బారా అనే రైల్వే స్టేషన్ నేమ్ ని ఎట్లా చేంజ్ చేస్తున్నారు అంటే మహేష్ నగర్ కింద చేంజ్ చేయడం జరుగుతుంది. సో రాజస్థాన్ లో జోధ్పూర్ లో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ చేంజ్ చేస్తే ఈ కరెంట్ అఫైర్ ని మనం ఎందుకు చదవాలి? దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ రిగార్డింగ్ టు దిస్ కరెంట్ అఫైర్. ఈ ఒక్క నేమ్ వెనకాల మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఉంది. కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్, ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పొచ్చు. అదేంటి అంటే భారతదేశంలో గత 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా సంవత్సరాల్లో, అంటే 2014 నుంచి టిల్ ఈ రోజు వరకు భారతదేశంలోని చాలా ప్రదేశాలు, చారిత్రాత్మకమైన ప్రదేశాలు కానీ, విలేజెస్ కానీ, టౌన్స్ కానీ, కొన్ని ఇంపార్టెంట్ మనకి చాలా టూరిస్ట్ ప్రదేశాలు కానీ, ఇవన్నీ నేమ్స్ కూడా ఈ కొన్ని సంవత్సరాలలో చేంజ్ అయ్యాయి. సో ఈ చేంజ్ లో మార్పే దీన్ని కూడా చెప్పొచ్చు. సో మియాంకా బారా రైల్వే స్టేషన్ నేమ్ ఇన్ జోధ్పూర్ ఈజ్ చేంజ్డ్ యాజ్ అ మహేష్ నగర్ కింద చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ జోధ్పూర్ లో ఉన్న మియాంకా బారాలోని ప్రజలు 52 మంది మొట్టమొదటిగా పిటిషన్ పెట్టారు. సో దాని తర్వాత ఇంకొంతమంది పిటిషన్ పెట్టిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కన్సిడర్ చేసి ఈ రైల్వే స్టేషన్ పేరుని మహేష్ నగర్ కింద చేంజ్ చేస్తున్నామని చెప్పేసి ఇటీవల చెప్పడం జరిగింది. అయితే దీని వెనకాల ఉన్న ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఉత్తరప్రదేశ్లో 2 పాపులర్ ప్లేసెస్ యొక్క నేమ్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి అలహాబాద్. సో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ పేరుని ఏమని మార్చేశారు అంటే ప్రయాగ్రాజ్ కింద చేంజ్ చేయడం జరిగింది. రైట్ నౌ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ని ప్రయాగ్రాజ్ అని చెప్పి పిలుస్తున్నారు. అలాగే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద పాపులర్ రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్లోనే చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ మొఘల్ సారాయ్ రైల్వే స్టేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, మొఘల్ సారాయ్ రైల్వే స్టేషన్. మొఘల్ సారాయ్ రైల్వే స్టేషన్ నేమ్ ని ఎట్లా చేంజ్ చేశారు అంటే మనకి ఇప్పుడు దీన దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో రైట్ నౌ ఉత్తరప్రదేశ్ లో ఉన్న మొఘల్ సారాయ్ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి మనకి దీన దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్. ఇలా భారతదేశంలోని చాలా జిల్లాల యొక్క పేర్లు కానీ, విలేజెస్ నేమ్స్ కానీ, టౌన్స్ నేమ్స్ కానీ, లేకపోతే మనందరికీ తెలిసిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ అంటాం, మహారాష్ట్రలో ఉంది. ఇప్పుడు ఆ ఛత్రపతి శివాజీ టెర్మినస్ ని కాస్త ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కింద నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఈ నేమ్ చేంజ్ చేయడం అనేది ఒక మేబీ అక్కడ ఏమైనా కాన్సెప్ట్ చెప్పడానికో, ఆ పర్సన్ గురించి హైలైట్ చేయడానికో, ఆ ప్రదేశం గురించి హైలైట్ చేయడానికో రీజన్ ఏదైనా కానివ్వండి. దాదాపుగా ఇండియాలో 25 టౌన్స్ అండ్ విలేజెస్ నేమ్స్ ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2014 టు 2021. 2014 నుంచి 2021 మధ్యలో ఇన్ని ప్రాంతాల నేమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫ్రీక్వెంట్ గా కనిపించేది మొఘల్
సారాయి కాబట్టి దాని పేరు గుర్తు పెట్టుకోవాలి, ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలాగే అలహాబాద్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రయాగ్రాజ్. అండ్ రీసెంట్ గా మియాంకా బారా నేమ్ ని మహేష్ నగర్ కింద చేంజ్ చేశారు. అలాగే పోర్ట్స్ నేమ్స్, రైల్వే స్టేషన్స్, విలేజెస్, దాంతో పాటు పోర్ట్స్ నేమ్స్ కూడా. భారతదేశంలోనే మనకి హైయెస్ట్ టైడల్ పోర్ట్ అంటాం, దాని పేరు వచ్చేసి కాండ్లా, గుజరాత్ లో ఉంది. ఆ కాండ్లా పోర్ట్ నేమ్ ఎట్లా చేంజ్ చేశారు అంటే దీన దయాల్ పోర్ట్ కింద చేంజ్ చేయడం జరిగింది. రైట్ నౌ హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా ఈస్ కాల్డ్ యాజ్ అ దీన దయాల్ పోర్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియా ఇన్ ఇండియా. భారతదేశంలోనే తమిళనాడు ప్రాంతం చాలా ఇంపార్టెంట్ గా చెప్తారు. రీసెంట్ గా మనం తమిళనాడు గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే తమిళనాడులోని 11 మంది ఫిషరీ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పిపోయారు, మిస్ అయ్యారు. సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ సిస్టమ్ మనకి అక్కడ ఎంటర్ అవడం, వాళ్ళని రెస్క్యూ చేయడం కూడా జరిగింది. అప్పుడు తమిళనాడు గురించి చెప్పాం. సో తమిళనాడులో ఇంపార్టెంట్ ప్రాంతాలు వచ్చేసి మనకి ట్యూటికోరన్ అంటాం, ఇంకొకటి వచ్చేసి మనకి ఎన్నోరు. ఈ 2 పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ట్యూటికోరన్ ఏమో చిదంబరం పిల్లై కింద మార్చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్నోరు పోర్ట్ ని కామరాజన్ పోర్ట్ కింద చేంజ్ చేయడం జరిగింది. అలాగే ఒడిస్సాలో మనకి వీలర్ ఐలాండ్ అని చెప్పి ఉంది. ఆ వీలర్ ఐలాండ్ ని అబ్దుల్ కలాం ఐలాండ్ కింద చేంజ్ చేయడం జరిగింది. ఒకటి ఒక పర్సన్ ని రికగ్నైజ్ చేస్తూ, ఇంకొకటి వచ్చేసి మనకి ఆ ప్రాంతాన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ, లేదా అక్కడ ఉన్న ప్రజల యొక్క కోరిక మేరకు వాట్ ఎవర్ రీజన్ మే బి ద ప్లేసెస్ నేమ్స్ ఆర్ ట్రెమెండస్లీ చేంజ్డ్ ఇన్ ఇండియా. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి వచ్చేసి రాజస్థాన్, అంటే జోధ్పూర్ ఉన్నది రాజస్థాన్ లో కాబట్టి రాజస్థాన్ న్యూస్ లో ఉంది కాబట్టి రాజస్థాన్ కి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆ రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు అంటే అశోక్ గెహ్లాట్. అశోక్ గెహ్లాట్ ఈజ్ అ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ రాజస్థాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరంటే కల్రాజ్ మిశ్రా. సో కల్రాజ్ మిశ్రా ఈజ్ అ ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్ యొక్క గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి అశోక్ గెహ్లాట్. జోధ్పూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అండ్ రాజస్థాన్ లో మనకి మియాన్కా బారా రైల్వే స్టేషన్ ని మహేష్ నగర్ కింద చేంజ్ చేశారు. అలాగే రాజస్థాన్ ఇటీవల న్యూస్ లో ఉండడానికి కారణం వచ్చి రాజస్థాన్ లో మొదలు పెట్టిన స్కీమ్ చెప్పొచ్చు. ఆ స్కీమ్ వచ్చేసి మనకి రాజస్థాన్ యొక్క చిరంజీవి స్వస్య బీమా యోజన అని చెప్పేసి ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. సో ఇండియాలోనే ఫస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్ ఇది. అంటే రాజస్థాన్లోని మనకి ఏ ఏమంటారు రిజర్వేషన్స్ తో కానీ ఏ కేటగిరీతో కానీ అలాంటి సంబంధం ఏం లేకుండా రాజస్థాన్లో ఉన్న ప్రజలందరికీ కూడా 5 లక్షల రూపాయల క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చిరంజీవ స్వస్య బీమా యోజన పథకం కింద ఇవ్వబడుతుంది. రాజస్థాన్ ఇటీవల న్యూస్ లో ఉండడానికి కారణం చిరంజీవ స్వస్య బీమా యోజన. అండ్ ఇంకొకటి వచ్చేసి జోధ్పూర్ లోని మియాంకా బారా రైల్వే స్టేషన్. సో దట్ ఈస్ అబౌట్ దట్ మియాంకా బారా రైల్వే స్టేషన్ న్యూస్. నెక్స్ట్ వన్ శ్రీ బద్రీనాథ్ ధామ్. శ్రీ బద్రీనాథ్ ధామ్ అనేది న్యూస్ లో ఉంది. మనకి జనరల్ గా చూస్తేనే అర్థమవుతుంది ఇది స్పిరిచువాలిటీకి సంబంధించింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మనకి ఇంపార్టెంట్ గా ఇది ఒక ప్లేస్, అంటే ఒక ప్లేస్ రిలేటెడ్ వర్డ్. రీసెంట్ గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఉత్తరాఖండ్లోని చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అండ్ ఉత్తరాఖండ్ టూరిజం మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి మనకి ఇండియాలో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది ముఖ్యం. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అయిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే 100 crores, దాదాపు 100 కోట్ల వ్యయంతో ఒక ఒప్పందాన్ని ఎంఓయుని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఆఫ్ ఇండియా కుదుర్చుకోవడం జరిగింది. దీంట్లో మనకి ముఖ్యంగా గెయిల్ రావడం జరుగుతుంది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా చెప్పొచ్చు. దీని యొక్క మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్ లో ఎస్పెషల్లీ బద్రీనాథ్ అనే ప్రాంతంలో బద్రీనాథ్ ధామ్ అనే ఒక టౌన్ ని డెవలప్ చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది మనకి రీసెంట్ గా కరెంట్ అఫైర్ లో ఉంది. అయితే ఇక్కడ 2 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది బద్రీనాథ్ ధామ్ గురించి అంటే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ తో, లేదా భారతదేశంలోని ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఇటీవల 100 కోట్ల వ్యయంతో కూడిన ఒప్పందాన్ని ఏ ప్రభుత్వంతో కుదుర్చుకున్నాయి అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కుదుర్చుకోవడం జరిగింది. అది ఏ ప్లేస్ గురించి అంటే బద్రీనాథ్ ధామ్. ఇక్కడ ధామ్ అని ఉంది కాబట్టి దాని గురించి చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఉత్తరాఖండ్ అంటేనే గుర్తుకు రావాలి
కావాల్సింది 4 గ్లేషియర్స్, 4 మంచు కొండలు అంటాం. ఒకటి కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి. ఈ 4టిని కలిపి ఏమని పిలవచ్చు అంటే చార్ధామ్ అని పిలవచ్చు. చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశానికి వెళ్తా ఉంటారు విజిట్ చేయడం కోసం. ఒకటి టూరిస్ట్ ప్లేస్ గా ఉంటది, రెండోది వచ్చేసి రిలీజియస్ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హోలీ ప్లేస్ గా చెప్పొచ్చు. చాలా మంది విజిటర్స్, చాలా మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతాలకు వస్తారు. కాబట్టి ఈ బద్రీనాథ్ అనే ఏరియాలో బద్రీనాథ్ ధామ్ అనే ఒక హిల్ టౌన్, స్మార్ట్ హిల్ టౌన్ ని డెవలప్ చేయాలి అనేది దీని యొక్క ఉద్దేశం. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే బద్రీనాథ్ గురించి కొంచెం ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది మనకి, బద్రీనాథ్ అనే మంచుకొండ ఉత్తరాఖండ్ లోనే ఉంది. దాని దగ్గరలో ఉన్న ఇంపార్టెంట్ రివర్ ఏది అంటే అలకనంద. సో అలకనంద ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ నియర్ బై దట్ ఉత్తరాఖండ్ ఏరియా. అండ్ ఇంకొకటి, ఎప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఫెస్టివల్స్ గానీ ఫోక్ డాన్సెస్ గానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మరి ఉత్తరాఖండ్ న్యూస్ లో ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏది అంటే మాతా మూర్తికా మేళా. ఆ ఏరియాలోనే ఇది చాలా ఫేమస్. మాతా మూర్తికా మేళా అనేది మనకి ఎక్కడ జరుపుతారు అంటే బద్రీనాథ్ ఏరియాలో, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బద్రీ కేదార్ మేళా అనేది కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. బద్రీ కేదార్ మేళా, బద్రీ కేదార్ మేళా, మాతా మూర్తికా మేళా, ఈ రెండు కూడా మనకి జరిగేది ఎక్కడ, ఈ ఫెస్టివల్స్ జరిగేది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఏరియాలో. బద్రీనాథ్ అనేది మనకి దేనికి సంబంధించింది అంటే 4 ఇంపార్టెంట్ మంచు కొండలు, గ్లేషియర్స్ లో ఒకటి. మిగిలిన 3 ఏవి అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ తో. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పేరు తిరాత్ సింగ్ రావత్. మన కరెంట్ అఫైర్స్ లో ఇప్పటికే 3 చీఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకటి రాజస్థాన్, ఇందాకే డిస్కస్ చేసాం, అశోక్ గెహ్లాట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న కరెంట్ అఫైర్ లో మనం హిమాచల్ ప్రదేశ్, మీకు గుర్తునే ఉంటది పర్వత్ కా దారా ప్రాజెక్ట్, హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ తిరాత్ సింగ్ రావత్. మరి ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య. బేబీ రాణి మౌర్య ఇస్ అ ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఏరియా. సో ఈ ప్లేస్ న్యూస్ లో ఉంది కాబట్టి ఈ ప్లేస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్, ఈ ప్లేస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ గ్లేషియర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. అలాగే భారతదేశంలో అతి పొడవైన నది గంగా, దాన్నే భాగీరథి అని కూడా పిలవచ్చు. అది ఆరిజినేట్ అయింది, పుట్టింది కూడా మనకి ఏ స్టేట్ లో అంటే దట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. భారతదేశంలోనే హైయెస్ట్ డ్యామ్ వచ్చేసి మనకి అతి ఎత్తైన డ్యామ్ అంటాం తెహ్రీ డ్యామ్. ఇది కూడా మనకి ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ ఏరియాలోనే ఉంది. సో బద్రీనాథ్ వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ ని మాతా మూర్తికా మేళా, బద్రికా మేళా అనేది చాలా ఇంపార్టెంట్ గా రివైజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ దట్ శ్రీ బద్రీనాథ్ ధామ్. ఈ కరెంట్ అఫైర్ లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అటు ఉత్తరాఖండ్ గవర్నమెంట్, ఇటు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. ఇది వరకు మనం ఎప్పుడు కరెంట్ అఫైర్ లో చూసినా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎకనామిక్ కారిడార్స్ డెవలప్మెంట్ అంటే ఒక పరిశ్రమ ఇంకో పరిశ్రమ కొలాబరేట్ అవుతాయి, లేకపోతే ఒక పరిశ్రమ ఇంకొక ఏరియా కొలాబరేట్ అవుతాయి. ఇవన్నీ కూడా షిప్స్ గానీ, పోర్ట్స్ గానీ, ఇండస్ట్రీస్ గానీ డెవలప్ చేయడానికి. కానీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అంటే భారతదేశంలో టౌన్స్ ని డెవలప్ చేయడం కోసం కూడా ఆయా రాష్ట్రాలకి భారతదేశంలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, రుప్సీ ఎయిర్పోర్ట్. సో రుప్సీ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ న్యూస్. సో దీనికి కారణం అది అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. అస్సాంలోని దుబ్రీ ఏరియా, సో అస్సాంలోని మనకి దుబ్రీ అనే ప్రాంతం నుంచి రుప్సీ ఎయిర్పోర్ట్ ని ఇటీవల అఫీషియల్ గా స్టార్ట్ చేయడం కోసం ఒక ట్రయల్ రన్ ని నిర్వహించారు. సో ఆ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ అయ్యింది. దాని తర్వాత సెప్టెంబర్ మంత్ నుంచి దుబ్రీలోని రుప్సీ ఎయిర్పోర్ట్ ని స్టార్ట్ చేయనున్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇటీవల ప్రారంభం కాబోతున్న రుప్సీ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఏ ప్రాంతంలో ఉంది అంటే అస్సాంలో. అస్సాంలోని ఎస్పెషల్లీ ఏ ప్రాంతం అంటే దుబ్రీ అనే ప్రాంతంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి చెప్పాలంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఉడాన్ అనే స్కీమ్ ని. ఎందుకంటే ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్స్ లో ఉన్నాయి, అండ్ మనకి ముఖ్యంగా కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్గో ఫ్లైట్స్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ఉడాన్ స్కీమ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఉడాన్ స్కీమ్ ని 2016 2016లో తీసుకొచ్చారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్,
ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది ఉడాన్ యొక్క ఎబ్రివేషన్. 2016లో తీసుకొచ్చారు. ఇక్కడే ఉంది ఆమ్ నాగరిక్ అని చెప్పేసి, అంటే నార్మల్ పీపుల్, ఇండియాలో ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో అంటే ఎకనామికల్ పరంగా చూసుకుంటే అలాంటి వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసి ఖర్చు పెట్టగలిగే స్థాయి, ఆ టైప్ ఆఫ్ ఎఫర్ట్తో, ఆ టైప్ ఆఫ్ కాస్ట్తో విమాన సర్వీసుల్ని అందించాలి ప్రతి ప్లేసెస్ కి కూడా ఇండియాలో అనేది ఉడాన్ యొక్క మెయిన్ ఉద్దేశం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉడాన్ యొక్క ఎబ్రివేషన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. దీన్ని స్టార్ట్ చేసింది 2016లో 3 దశల్లో స్టార్ట్ చేశారు. ఉడాన్ 1.0, ఉడాన్ 2.0, ఉడాన్ 3.0. ఉడాన్ 1.0లో టోటల్ గా మనకి భారతదేశంలో 128 ఎయిర్లైన్స్ ని 70 ఎయిర్పోర్ట్స్ తో కనెక్ట్ చేసి డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది రిలవెంట్. ఎందుకు రిలవెంట్ అంటే మనకి కాన్సెప్చువల్ వైజ్ గా అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద ఉడాన్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద ఉడాన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 2.0, ఉడాన్ 2.0లో మనకి మళ్ళీ ఏవైతే అన్సర్వీస్డ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో సో వాటిని సర్వీస్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఉడాన్ 3.0, ఇది మనకి ముఖ్యం. ఉడాన్ 3.0లో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏం పెట్టుకుంది ఈ ఫేజ్లో అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలని భారతదేశంలోని మిగతా ప్లేసెస్తో కలపాలి. అది కూడా ఏ సర్వీసెస్ ద్వారా అంటే ఎయిర్ సర్వీసెస్ ద్వారా. దీని అర్థం ఏంటి అంటే ఉడాన్ థర్డ్ ఫేజ్, ఉడాన్ 3.0 ప్రోగ్రామ్ లో భాగంగా భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో దుబ్రీ ప్రాంతంలో ఏ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది అంటే రుప్సీ అనే ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇటీవల రుప్సీ ఎయిర్పోర్ట్ న్యూస్ లో ఉంది. ఏ ప్రాంతానికి సంబంధించిందంటే అస్సాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఏ స్కీమ్ కిందకు వస్తుంది ఇండియాలో అంటే ఉడాన్ స్కీమ్ కి. ఉడాన్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016లో. ఉడాన్ ఎబ్రివేషన్ అండ్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. అండ్ నెక్స్ట్ ఉడాన్ 3.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలని మిగతా ప్రాంతాలతో ఎయిర్ సర్వీస్ లేదా ఎయిర్ లైన్స్ ద్వారా కలపడం అనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ అంటాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుతం చైర్మన్ ఎవరు అంటే సంజీవ్ కుమార్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ చైర్మన్ ఈ సంజీవ్ కుమార్. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే అస్సాంలో ఇంపార్టెంట్ ట్రైబ్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబ్ గా మనం బోడో ట్రైబ్ ని చెప్పొచ్చు. బోడో ట్రైబ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబ్ ఇన్ అస్సాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాంలో ఇటీవల కరెంట్ అఫైర్ లో ఉన్నది పటోలా నాచ్ అని చెప్పేసి, దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. పటోలా నాచ్ జనరల్ గా మనకి ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మలాట, బామ కలాపం ఎలాగో సో పటోలా నాచ్ అనేది మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఒక టైప్ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ కళ అని చెప్పొచ్చు. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏ స్టేట్ లో ఇది చాలా ఫేమస్ అంటే అస్సాంలో. అలాగే అస్సాంలో ఇంపార్టెంట్ ట్రైబ్ వచ్చేసి మనకి బోడో. అస్సాంలో ఇంపార్టెంట్ ఏమంటాం మనకి ద్వీపం వచ్చేసి మజూలీ. మజూలీ ఈజ్ అ ఇంపార్టెంట్ ఐలాండ్ ఇన్ దట్ అస్సాం ఏరియా. ఇది అస్సాంకి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ అబౌట్ రుప్సీ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. So next one, Global Report on Food Crisis 2021. సో మనకి ఇటీవల 2021కి సంబంధించి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ అనేది న్యూస్ లోకి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్ అంటాం, GNAFC, గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్. సో ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్ కి సంబంధించి డేటాని కలెక్ట్ చేసి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్, సో మనకి ఆహార సంక్షోభానికి సంబంధించిన రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్ ఏం చెప్తుంది అంటే దాదాపుగా 155 మిలియన్ పీపుల్, ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ పీపుల్ మనకి ఇప్పుడు ఫుడ్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఇప్పుడు వచ్చిన కోవిడ్ కాకుండా ఇంకా మనకి న్యాచురల్ గా అంటే క్రాప్స్, పంటలు సరిగ్గా పండకపోవడం కానీ, సో దేశాల మధ్య సివిల్ వార్ అనేది నడవడం, లేకపోతే దేశాలు ఎక్కువగా వేరే వాటి మీద అంటే మనకి పీపుల్ మీద కాకుండా టెక్నాలజీ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, ఇలా అన్ని కోవిడ్ తో కలిపి ఇవన్నీ కూడా మెయిన్ రీజన్ గా ఉన్నాయి. ఈ గ్లోబల్ రిపోర్ట్ లో ఏం చెప్పింది అంటే ఒకటి వచ్చేసి మనకి ఫెమైన్స్ అంటాం, దట్ ఈస్ నథింగ్ బట్ కరువులు. ఒకటి కరువులు అండ్ రెండోది వచ్చేసి సివిల్ వార్. ఇప్పుడు మీరు జనరల్ గా మయన్మార్ లో చూస్తున్నారు. మయన్మార్ లో కానీ లేకపోతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీకు గుర్తుంటే
కాంగో ప్రాంతంలో, మయన్మార్ ప్రాంతంలో, లేకపోతే అజర్బైజాన్, అర్మేనియా ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడున్న ప్రజలకి గవర్నమెంట్కి, లేదన్నా అక్కడ ఉన్న గవర్నమెంట్కి మిలిటెంట్స్కి, లేదా ఒక కంట్రీకి దాని పక్కనున్న కంట్రీకి మధ్య ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. సో దానివల్ల ఏంటి అంటే మిగతా ప్రజల మీద, ప్రజలకి సంబంధించిన సమస్యల మీద ఆయా కంట్రీల గవర్నమెంట్స్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాయి. దీని ఫలితంగా 2020 మొత్తం కూడా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ పీపుల్ దీనికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో ఎస్పెషల్లీ 35 మిలియన్ పీపుల్, 35 మిలియన్లో ఎవరికి సంబంధించి ఉన్నారంటే చైల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ మంది చిల్డ్రన్, పిల్లలు మనకి ఈ ఫుడ్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నారు, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వీళ్ళల్లో కూడా మనకి మెయిన్ గా ఏ కాంటినెంట్ ఉందంటే ఆఫ్రికన్ కాంటినెంట్, ఎక్కువగా ఆఫ్రికా కంట్రీకి చెందిన, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ కంట్రీస్, ఈ రెండు కూడా ఈ 155 మిలియన్ పీపుల్లో ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్న కంట్రీస్. అండ్ ఇది మనకి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో ఇంకోటి కూడా చెప్పింది, 2019తో పోల్చుకుంటే, 2019తో పోల్చుకుంటే, సో 2020, 2021లో దీని యొక్క సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది, అంటే ట్రెమెండరస్ గా పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ రిపోర్ట్ లో హైలైట్స్ ఏంటి అంటే, గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ 2021 రిలీజ్ చేసేది గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్. ఇది 3 పాయింట్స్ చెప్పింది. ఒకటి, 2019 చూసుకుంటే 2020తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది. రెండోది, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మిలియన్ పీపుల్ ఆహార సంక్షోభాన్ని, ఫుడ్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నారంటే 155 మిలియన్ పీపుల్. అండ్ ఎక్కువగా ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దీంట్లో ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి అంటే, ఈ 3 కాకుండా ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎదుర్కోవడానికి కారణం ఒక కోవిడ్ ఒకటే కాకుండా, కోవిడ్ సంక్షోభం ఒకటే కాకుండా ఫెమైన్, కరువు, సివిల్ వార్స్ కూడా దీనికి కారణమని ఇది చెప్పడం జరిగింది. అయితే మనకి గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్ అనే దాన్ని ఎవరు స్థాపించారు అంటే వివిధ అంతర్జాతీయ సంస్థలు. ఒకటి యుఎన్, యునైటెడ్ నేషన్ గాని, యూరోపియన్ యూనియన్ గాని, ఇంకా మిగతా అంతర్జాతీయ సంస్థలన్నీ కలిసి ఈ గ్లోబల్ నెట్వర్క్ ఏమంటాం ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్ అనే దాన్ని స్థాపించాయి. ఆ యుఎన్ లో కూడా ముఖ్యంగా మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటాం, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి రోమ్, ఇటలీలో ఉంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరోపియన్ యూనియన్. ఇవన్నీ కలిసి ఈ గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్ అనే దాన్ని స్థాపించాయి. ఎస్టాబ్లిష్ చేసిన వాటిలో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అది మెయిన్ గా ఏంటి అంటే, ఈ రిపోర్ట్ ని గ్లోబల్ నెట్వర్క్ ఎగెనిస్ట్ ఫుడ్ క్రైసిస్ తో పాటు యునిసెఫ్ కలిసి కంబైన్డ్ గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ ఉంది అంటే యునిసెఫ్ ఉండడం జరిగింది. యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే న్యూయార్క్ లో. సో యునిసెఫ్ ముఖ్యంగా చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, చిల్డ్రన్ హక్కులు, చిల్డ్రన్ యొక్క ఆహార భద్రతని యునిసెఫ్ చూసుకుంటుంది. కాబట్టి యునిసెఫ్ వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 35 మిలియన్ పీపుల్, 35 మిలియన్ చిల్డ్రన్స్ ఆహార సంక్షోభానికి గురవుతున్నారని ఏ రిపోర్ట్ చెప్పిందంటే గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫుడ్ క్రైసిస్ రిపోర్ట్ ఆఫ్ 2021. సో నెక్స్ట్ వన్, ట్రైలేటరల్ డీల్. సో మనకి ఇటీవల UAE, ఇజ్రాయెల్, ఇండియా ఈ 3 కంట్రీస్ కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ న్యూస్. సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఒప్పందం అనేది 2 కంట్రీస్ కి మధ్య చూస్తూ ఉంటాం, లేదా ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్, G20లో కంట్రీస్ కానీ, సార్క్ ఒప్పందాలు కానీ, సో ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఇండియా కూడా దీంట్లో ఉండి 3 కంట్రీస్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మల్టీలేటరల్ అగ్రిమెంట్ లేదా ట్రైలేటరల్ డీల్ గా చెప్పొచ్చు. ఆ 3 కంట్రీస్ ఏవి అంటే UAE, ఇజ్రాయెల్, ఇండియా. దేనికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అంటే దట్ ఈస్ అ సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీకి సంబంధించి, సౌర శక్తికి సంబంధించిన ఒక ఒప్పందాన్ని ఇటీవల ఇవి కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి అంటే ఇండియాలోని సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ కి సంబంధించి క్లీనింగ్ టెక్నాలజీని ఇజ్రాయెల్ అండ్ UAE ఇంట్రడ్యూస్ చేయనున్నాయి. అండ్ దట్ టు ఇజ్రాయెల్లో మనకి ఇకోపియా అనే ఒక కంపెనీ ఉంది.
Ecopia is the world's largest leader in the solar cleaning. దాంట్లో మనకి వరల్డ్స్ లార్జెస్ట్ రోబోటిక్ టెక్నాలజీని కలిగి ఉన్నది ఎకోపియా అనే కంపెనీ ఇజ్రాయెల్ది. అయితే ఇజ్రాయెల్ యుఏఈ కలిసి మనకి ఒక రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సోలార్ క్లీనింగ్ టెక్నాలజీని ఇండియాలో అందించనున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్ గా ఇటీవల ఇకోపియా అనే కంపెనీ నేమ్ మనకి కరెంట్ అఫైర్ లో ఉంది. దేనికి సంబంధించింది అని అడిగితే ఇజ్రాయెల్ కి సంబంధించింది. ఇటీవల ఏ 3 దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంటే ఇజ్రాయెల్, యుఏఈ, ఇండియా. ఏ అంశం మీద ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంటే సోలార్ ఎనర్జీ. భారతదేశంలో సౌర శక్తికి సంబంధించి యుఏఈ అండ్ ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తాము అని చెప్పేసి, టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పేసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంట్లో భాగంగా ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంపెనీ అయిన ఇకోపియా ప్రపంచంలోనే నెంబర్ 1 రోబోటిక్ సోలార్ ఎనర్జీ క్లీనర్ అండ్ లీడర్ గా ఉన్న కంపెనీ. సో ఇది ఇందులో భాగస్వామ్యం కాబోతుంది. సో దిస్ ఈస్ అ న్యూస్ అబౌట్ ద ట్రైలేటరల్ డీల్ ఆఫ్ దట్ వరల్డ్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ గుర్తుపెట్టుకోవాలి. యుఏఈ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి అబుదాబి. సో అబుదాబి ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ దట్ యుఏఈ. అండ్ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం, యుఏఈ రాజధాని వచ్చేసి మనకి అబుదాబి. ఇజ్రాయెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆ టెక్నాలజీలోనే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా చెప్పొచ్చు. యుఏఈ ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ ని కలిగి ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీ. ప్రపంచంలో కొన్ని కంట్రీస్, అది చైనా కావచ్చు, యూరోపియన్ లో ఉన్న కొన్ని కంట్రీస్ కావచ్చు, సో అతిపెద్ద సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ ని కలిగి ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీగా మనం యుఏఈని కూడా చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద trilateral deal which is regarding to the solar energy. సో నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. న్యూయార్క్ సిటీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే అనుపమ్ ఖేర్. భారతదేశంలోనే ప్రముఖ నటుడు లేదా బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ అనుపమ్ ఖేర్ రీసెంట్ గా ఈ న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సంబంధించి బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇటీవల బెస్ట్ యాక్టర్ గా న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు అంటే అనుపమ్ ఖేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ షార్ట్ ఫిలిం గా కూడా మనకి ఏ ఫిలిం వచ్చిందంటే హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే ఇస్ అ బెస్ట్ షార్ట్ ఫిలిం ఫ్రమ్ ఇండియా. భారతదేశానికి చెందిన హ్యాపీ బర్త్డే అనే షార్ట్ ఫిలిం బెస్ట్ షార్ట్ ఫిలిం గా న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయింది. దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ హ్యాపీ బర్త్డే షార్ట్ ఫిలిం లో నటించిందే అనుపమ్ ఖేర్. అంటే ఈ సినిమాకి సంబంధించి 2 అవార్డ్స్ రావడం జరిగాయి. హ్యాపీ బర్త్డే అనే షార్ట్ ఫిలిం కి బెస్ట్ షార్ట్ ఫిలిం అనే అవార్డు వచ్చింది. అండ్ దాంట్లో వర్క్ చేసిన హీరో అంటే దాంట్లో వర్క్ చేసిన మెయిన్ యాక్టర్ అనుపమ్ ఖేర్. సో అనుపమ్ ఖేర్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. అండ్ అనుపమ్ ఖేర్ మనకి చాలా ఫేమస్ యాక్టర్ అండ్ రచయిత కూడా, ఫేమస్ ఆథర్ కూడా. సో ఈయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్ ని కూడా రాశారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ అనుపమ్ ఖేర్. అండ్ న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, న్యూయార్క్ సిటీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం. నెక్స్ట్ వన్, క్రెడిట్ సూజ్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి అంతర్జాతీయ జాతీయ సంస్థలు కానీ చాలా సెంట్రల్ బ్యాంక్స్ కానీ కొన్ని కంట్రీస్ యొక్క డేటాని కలెక్ట్ చేసి ఈ ఆర్థిక సంవత్సరం అండ్ నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరం, ఈ ఫినాన్షియల్ ఇయర్, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని వాల్యూస్ ని ప్రొజెక్ట్ చేస్తాయి. మనకు ఆల్రెడీ తెలుసు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ సంస్థ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక వాల్యూస్ ని ఇవ్వడం జరిగింది. సో దాని కోవలోకి వచ్చేది మనకి క్రెడిట్ సూజ్ అనే రేటింగ్ ఏజెన్సీ. ఇటీవల క్రెడిట్ సూజ్ రేటింగ్ ఏజెన్సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంటుంది అని అంచనా వేసింది అంటే 8.5 to 9%. అండ్ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అని చెప్తుంది అంటే 10 to 11%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఎకనామిక్ యాక్టివిటీస్ అంతగా లేవు. ఎందుకంటే మనం కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నాం. అండ్ దట్టు ఈ 8.5 to 9% కూడా దేనికంటే హెల్త్ కేర్ సెక్టార్, మెడికల్ ఇండస్ట్రీ, వ్యాక్సిన్ కి సంబంధించి ఆ యాక్టివిటీస్ అనేవి మనకి ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో వీటి వల్ల కొంచెం ఆర్థికంగా మనకి 8.5 to 9% అనేది ఆర్థిక అభివృద్ధి అనేది ఈ సంవత్సరం కనిపిస్తుంది అనే ఒక ప్రొజెక్టెడ్ వాల్యూని ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే అకార్డింగ్ టు ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సుజీ అండ్ వాట్ ఈస్ ద
ప్రొజెక్షన్ వాల్యూ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఇండియా ఫర్ ద ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్, దట్ ఈస్ 8.5 to 9%. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం కంటే 10 to 11% ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి రమణ్ మీనాక్షి సుందరం ఈజ్ ఇన్ న్యూస్. ఆర్ఎం సుందరం లేదా రమణ్ మీనాక్షి సుందరం, ఈయన నూతన డైరెక్టర్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, భారతదేశ రైస్ పరిశోధన సంస్థకి డైరెక్టర్ గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి రమణ్ మీనాక్షి సుందరం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ కి ఇటీవల నూతన డైరెక్టర్ గా ఎన్నికైన వ్యక్తి రమణ్ మీనాక్షి సుందరం. ఇది ఎప్పుడు స్థాపించబడింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనేది మనకి ఎప్పుడు స్థాపించబడింది అంటే 1965, 1965లో స్థాపించబడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది మనకి 1965లో భారతదేశంలో బియ్యం ఉత్పత్తి అండ్ బియ్యం భద్రత కోసం, అంటే వరి ఉత్పత్తి, వరి భద్రత కోసం, రైస్ ప్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైస్ సెక్యూరిటీ కోసం మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనే దాన్ని నియమించడం జరిగింది. సో దాని యొక్క డైరెక్టర్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతం రమణ మీనాక్షి సుందరం నూతన డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. సో దట్ ఈస్ అబౌట్ దట్. ఆర్ఎం సుందరం ఈజ్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వన్, ఎయిర్లైన్ ప్యాక్ట్ గ్లోబల్ విజన్ అవార్డ్. రీసెంట్ గా ఎయిర్లైన్ ప్యాక్ట్ గ్లోబల్ అవార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశానికి చెందిన గీతా మిట్టల్, ఈమెకి ఇటీవల ఎయిర్లైన్ ప్యాక్ట్ గ్లోబల్ విజన్ అవార్డ్ అనేది దక్కింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. గీతా మిట్టల్ ఇదివరకే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా అంటే చీఫ్ జస్టిస్ గా కూడా వర్క్ చేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గీతా మిట్టల్ కి 2018లో నారీ శక్తి అవార్డు కూడా లభించింది. నారీ శక్తి అవార్డుని 2018లో ఈమె రిసీవ్ చేసుకున్నారు. అలాగే 2019లో పిఎన్ భాగవతి అవార్డు. సో మనకి 2019లో పిఎన్ భాగవతి అవార్డుని, 2018లో నారీ శక్తి అవార్డుని ఈమె గెలుచుకోవడం జరిగింది. సో ఈమె అందుకోవడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ద గీతా మిట్టల్ అండ్ హూ రిసీవ్డ్ ద ప్యాక్ట్ గ్లోబల్ విజన్ అవార్డ్. ఈ అవార్డుని ఈ సంవత్సరం ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకటి ఇండియాకి చెందిన గీతా మిట్టల్ కి అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మెక్సికోకి చెందిన మార్గరీటా లూనా రామ్సో. సో మెక్సికోకి చెందిన లూనా రామ్సోకి, ఇండియాకి చెందిన గీతా మిట్టల్ కి ఈ సంవత్సరం మనకి ఎయిర్లైన్ ప్యాక్ట్ గ్లోబల్ విజన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.